పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం మరి అదంతా కూడా మనకి విదితం అవుతుంది. మరి సభా కార్యక్రమాన్ని ఎంతో మరి ఆద్యంతం వీక్షించి మీ యొక్క ఓపికను పరీక్షించినటువంటి మా మాటలు విన్నందుకు సంతోషం వ్యక్తపరుస్తూ మరి సన్మాన కార్యక్రమాన్ని సంస్థలు చకచకా కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. అయితే ఈ సన్మానాన్ని ఉన్నటువంటి వారు ముందుగా సంసిద్ధులై ఉండాలి. అయితే ఈ సన్మాన గారు రోటరీ క్లబ్ ద్వారా అనేక రంగాల్లో సేవలు చేస్తున్నారు. వీరిని అనేక పదవులు వరించాయి. అంతేకాదు వీరికి ఎన్నో పురస్కారాలు కూడా వీరు పొందారు. వాసవి నవరత్న పురస్కారం, రాజీవ్ గాంధీ రాష్ట్రీయ ఏకతా పురస్కారం, శ్రీ పొట్టి శ్రీరాములు పురస్కారం, అంతేకాదు ఇందిరా ప్రియదర్శిని నేషనల్ అవార్డు, ఇవన్నీ కూడా ఆయన పొందారు. వారు చేస్తున్న విశేషమైన సేవలకు గాను ఈరోజు హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ సంస్థ వారి సేవలను గుర్తించి ఈరోజు మదర్ తెరిసా పురస్కారంతో, అలాగే శ్రీలలిత కల్చరల్ అండ్ అసోసియేషన్ వారు కూడా వారి సేవలను గుర్తించి ఈరోజు వారికి సముచిత రీతిన మదర్ తెరిసా పురస్కారాన్ని అందిస్తుంది. ధన్యవాదాలు. తర్వాత ఇందాక పురస్కార గ్రహీతల్లో నేను ఆహ్వానించడం జరిగింది. శ్రీమతి వి విజయలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి ఇచ్చేశారు. వి విజయలక్ష్మి గారు, శ్రీమతి వి విజయలక్ష్మి గారు వచ్చారు. వారు వేదికపైకి వస్తున్నారు. ఈలోపు మీరు కరతాళధ్వనులు చేస్తుండండి, కొంచెం సంతోషంగా ఉంటుంది. శ్రీమతి వి విజయలక్ష్మి గారు, సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో మహిళా అభ్యుదయ కార్యక్రమాలు చేస్తున్నారు. శ్రీమతి వి విజయలక్ష్మి గారు, అంతేకాదు అనేక మంది ఆర్ఫాన్స్ని 70 మంది సుమారు, ఈ లెక్క ప్రస్తుతం రికార్డు వరకు అందిన సమాచారం మనకు ఇంకా ఎక్కువే ఉంటుంది. వీరందరినీ కూడా చదివిస్తూ వారికి అందులో వాళ్ళకి ఇంజనీరింగ్ విద్య, డాక్టర్ విద్య, అనేక రకాలలో వారు విద్యను అందిస్తున్నారు. అంతేకాదు వాళ్ళు స్వయం శక్తి అనే ఒక అద్భుతమైన పథకం విజయలక్ష్మి గారు సృష్టించి ఆ పథకం ద్వారా అనేక మందికి సేవ చేసే అదృష్టం కలుగుతుంది. విజయలక్ష్మి గారికి వారి సేవల్ని ఈరోజు గుర్తించి మదర్ తెరిసా మరియు శ్రీలలిత రెండు సంస్థలు కూడా వారిని సముచిత రీతిని సత్కరించుకుంటున్నాయి. తర్వాత శ్రీ పారుపల్లి సురేష్ గారు ఖమ్మం నుంచి ఇచ్చేశారు. వీరు శ్రీ పారుపల్లి సురేష్ గారు, వీరి వృత్తిలో ఎన్నో పురస్కారాలు పొందారు. డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు, అలాగే బెస్ట్ టీచర్ అవార్డు బై రోటరీ క్లబ్ ద్వారా, అలాగే చిరాగ్ ఫౌండేషన్ అమెరికా అవార్డు, మధిరా అవార్డు, ఇలా ఒక రకం కాదు. వీరు విద్యారంగంలో ఎంతో మందిని శిష్యులుగా తీర్చిదిద్దారు, మంచి పౌరులుగా తీర్చిదిద్దారు. వీరు చేస్తున్న విద్యారంగంలో వీరు చేస్తున్న సేవలు గుర్తించి ఈరోజు హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ మరియు శ్రీలలిత సంస్థలు రెండు కూడా సముచిత రీతిని గౌరవించుకుంటున్నాయి. మదర్ తెరిసా తర్వాత ఆహ్వానిస్తున్నాను. దయచేసి రండి సార్. శ్రీ ఏ ప్రభాకర్ రావు గారు విజయవాడ నుంచి వచ్చేసారు. శ్రీ అనుమోలు ప్రభాకర్ రావు గారు, అంటే తెలియని వారు ఉంటారు విజయవాడలోను. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం చేశారు. అంతేకాదు గ్రామంలో మరియు పరిసర గ్రామ ప్రజలకు కంటి వ్యాధుల కొరకు, కంటి నివారణ కొరకు అందరూ నివారణ శిబిరాలు, ఉచిత పరీక్షలు మరియు కళ్ళద్దాలు పంపిణీ చేయడం వీరి అపారమైన సేవా నిరతకి నిదర్శనం. అంతేకాదు గ్రామాల్లో జిల్లా పరిషత్ హై స్కూల్ కళావేదిక నిర్మించారు. వీరి సొంత ఖర్చుతోటి విద్యాభివృద్ధికి ప్రతి సంవత్సరం అత్యధిక మార్కులు పొందిన అనేక మంది విద్యార్థులకి 5,000 రూపాయలు సహాయం చేస్తున్నారు. క్రమం తప్పకుండా విద్యలో అందరికీ ప్రోత్సహించడం వీరి ఉద్దేశం. వీరి సేవను గుర్తించి ఈరోజు హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ మరియు శ్రీలలిత సంస్థలు సంయుక్తంగా వీరిని మదర్ తెరిసా పురస్కారంతో సముచిత రీతిని గౌరవించుకుంటున్నాయి. ధన్యవాదాలు సార్. తర్వాత ఆహ్వానిస్తున్నాను సిహెచ్ వెంకటరావు గారు, పాల్గొండ నుంచి విచ్చేశారు. వీరు శ్రీ చిట్టూరి వెంకటరావు గారు, సిహెచ్ వెంకటరావు గారు అంటే
సేవా రంగంలో అనేక విశేషమైన కార్యక్రమాలు చేశారు. అంతేకాదు ఒకటే సెకండరీ గ్రేడ్ టీచర్, హిందీ పండిట్గా అంటే అనేక మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. విద్యా రంగంలో హిందీ పండిట్గా అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారు. వీరు చేస్తున్న అనేకమైన సేవలు గుర్తించి హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ మరియు శ్రీలలిత సంయుక్తంగా ఈరోజు మదర్ తెరెసా పురస్కారంతో వీరికి సముచిత రీతిన సత్కరించుకుంటున్నాం. ధన్యవాదాలండి. ఆయుర్వేద వైద్య రత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు, వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు అమరావతి జమీందారుల వంశంలో 14వ తరం వారు. అంతేకాదు జాతీయ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో అనేక కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. టీవీ9, టీవీ5, హెచ్ఎం టీవీ7 ఇంకా ఎన్నో దాదాపు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ సుపరిచితమైన మహేష్ బాబు గారు. అంతేకాదు అన్నిటికీ మించి ఆపరేషన్ అవసరం లేకుండా వైద్య విధానంలో వెన్నుముక చికిత్స వైద్య విధానంలో వారు అన్వేషణ చేయి వారి సేవను గుర్తించి ఈరోజు హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ వాళ్ళు అలాగే శ్రీలలిత సంస్థలు సంయుక్తంగా వారికి పురస్కారాన్ని అందజేస్తున్నారు. ధన్యవాదాలండి. అలాగే డాక్టర్ కె రవీందర్ గారు కరీంనగర్ నుంచి విచ్చేశారు. డాక్టర్ కె రవీందర్ గారు వీరు సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. రీసెర్చ్ యాక్టివిటీస్ ఆన్ నేచర్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, ఎడ్యుకేషన్ అండ్ సోషల్ సర్వీస్ వీరు అనేక రకాలుగా వీరు సహకారాలను అందిస్తూ సమాజానికి ఉపయోగపడుతున్నారు. అన్నింటికి మించి వీరు ఎన్నో రకాలైన పురస్కారాలు పొందారు. ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవార్డు 6 సార్లు పొందారు ఇంతవరకును. అంతేకాదు 2 సార్లు సీఎం అవార్డు కూడా పొందారు. వీరి సేవలు గుర్తించి హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ మరియు శ్రీలలిత సంస్థలు వీరికి మదర్ తెరెసా పురస్కారాన్ని అందిస్తారు. ధన్యవాదాలండి. తర్వాత ఆహ్వానిస్తున్న శ్రీ కె రాజేశ్వరరావు గారు. శ్రీ కె రాజేశ్వరరావు గారు వీరు చేస్తున్న సేవలు మీ అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇప్పుడు నేను వీరి గురించి 4 వాక్యాలు చదువుతున్నాను. వయసు నిమిత్తం లేకుండా ఆపన్నులకు సాయం చేయొచ్చు. నరసరిపురం నివాసి కె రాజేశ్వరరావు గారు నిధానిలో ఇంజనీర్గా పనిచేస్తూ 2 ఏళ్ల క్రితం పదవి విరమణ చేశారు. ఇంతవరకు మీ అందరికీ తెలుసున్న విషయాలే. ఇప్పుడు ఆ తర్వాత 10 మందికి ఉపయోగపడడం తపనతో ఇంట్లోనే కృత్రిమ అవయవాలు తయారీ చేపట్టారు. మెదానిలో బయోమెడికల్ సంస్థ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన 2002లో చంద్రబాబు నాయుడు గారితో ఉత్తమ ఇంజనీర్గా అవార్డు తీసుకున్నారు. ప్రశంసాపత్రం ప్రణబ్ ముఖర్జీ చేతుల మీద, అలాగే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా కూడా వీరు అవార్డు పొందారు. పోలియో బాధితుల జీవితంలో తన ప్రతిభను ఉపయోగించి వెలుగులు నింపుకున్న సదాశయంతో కృత్రిమ అవయవాల తయారీని ఎంచుకున్నారు. అంతేకాదు వీటిని ఉచితంగా కూడా అందిస్తున్నారు. శ్రీ రాజేశ్వర గారి సేవలను గుర్తించి ఈరోజు హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ సంస్థ మరియు శ్రీలలిత సంస్థలు సంయుక్తంగా వీరిని సముచిత రీతిని సత్కరిస్తాయి. ధన్యవాదాలండి. తర్వాత డాక్టర్ వి మోహన్ రావు గారు చేతుల నుంచి ఇచ్చేశారు. డాక్టర్ వి మోహన్ రావు గారు మీ కథల ధ్వని ద్వారా తోడైతే ఇంకా చాలా బాగుంటుంది మన కార్యక్రమం. వైద్య రంగంలో అనేక మంది వైద్య సేవ పేదవారికి ఉచితంగానే, ఇంకొకసారి చెప్తున్నారు, పేదవారికి ఉచితంగానే వారు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. గతంలో నిర్మల హృదయకి సేవలు అందించారు. నిర్మల హృదయం అనగా మనందరికీ తెలిసినదే. దాని అంత చరిత్ర కలిగి ఉందో డాక్టర్ మోహన్ రావు గారు చేస్తున్న విశేషమైన సేవకి వైద్య రంగంలో వారు చేస్తున్న విశేషమైన సేవలు గుర్తించి ఈరోజు హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ మరియు శ్రీలలిత సంస్థలు సంయుక్తంగా వారికి మదర్ తెరెసా పురస్కారాన్ని అందించడం జరిగింది. ధన్యవాదాలండి. తర్వాత ఆహ్వానిస్తున్న డాక్టర్ కె లక్ష్మణ్ గారు గద్వాల నుంచి ఇచ్చేసారు. వీరు వెల్కమ్ సార్. డాక్టర్ కె లక్ష్మణ్ గారు గత 30 సంవత్సరాల నుండి 1 గంట కూడా విరామం లేకుండా 24 గంటల అత్యుత్తమమైన వైద్య సేవలు అందిస్తున్నారు. వీరికి ఒకసారి మీకు కరతాళధ్వనులు కావాలి. అంతేకాదు 35 సంవత్సరాలుగా దాదాపు 15 సర్జికల్ సెంటర్లలో అత్యవసర సేవలు అందిస్తున్నారు. వీరు రాత్రంగా ఏ క్షణంలో ఫోన్ కాల్ వచ్చినా కూడా నేనున్నానంటూ ముందుకు వచ్చే
లలిత సంస్థలు శ్రీలలిత సంస్థల వారిని మదర్ టెరెసా పురస్కారంతో గౌరవించుకుంటున్నాం. ధన్యవాదాలు.